మయూరవనం. ఇది ఒక అడవి కాదు, ఒక ప్రశాంతమైన చోటు. ఈ మయూరవనంలో సూర్యకిరణాలు చిట్టడవి పొరల్లో నుండి జారి భూమిని ముద్దాడితే అక్కడి ఆకులు, పువ్వులు మెరిసిపోయేవి. సెలయేటి కలల ధ్వనులు, పక్షుల కిలకిల రావాలు, గాలిలో తేలివచ్చే అడవి మల్లెల సుగంధం అన్నీ కలిపి ఆ అడవికి ఒక దివ్యమైన ఆనందాన్ని కల్పించేవి. ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉంటే వాటి కొమ్మలపైన కోతులు ఊగుతూ కేరింతలు కొట్టేవి. జింకల గుంపులు గడ్డి మైదానాల్లో స్వచ్ఛందంగా గొంతులు వేస్తూ ఉంటే ఏనుగులు గుంపులుగా కాలువల్లో నీరు తాగి తొండాలతో నీటిని చల్లుకుంటూ ఆనందించేవి. ఒకరోజు అడవి అంతా అకస్మాత్తుగా కంపించడం మొదలుపెట్టింది. వింత శబ్దాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చాయి. పెద్ద పెద్ద మిషన్ల ఘీంకారాలు, మనుషుల అరుపులు, చెట్లు కూలుతున్న భయంకరమైన చప్పుళ్ళు. అడవి జీవులు భయంతో వణికిపోయాయి. మనుషులు తమ క్రూర యంత్రాలతో అడవిలోకి ప్రవేశించారు. చూడముచ్చటైన వృక్షాలను నేలకూల్చడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన మహావృక్షాలు ఒక్కొక్కటిగా కూలిపోతుంటే వాటితో పాటు పక్షుల గూళ్ళు, ఎన్నో చిన్న చిన్న జీవుల ఆవాసాలు నేలమట్టమయ్యాయి. సెలయేళ్ళు బురదగా మారాయి. మంటలు అడవిలోకి కొన్ని ప్రాంతాలను ఆవహించాయి. ఆనందంతో నిండిన మయూరవనం క్షణాల్లో బూడిదగా నిండిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న అడవి జంతువులు దిక్కుతోచని స్థితిలో పరుగులు తీశాయి. ఏనుగుల గుంపు వాటి చిన్నారులను రక్షిస్తూ వేగంగా దూసుకుపోయింది. జింకల భయంతో ఉరుకులు పరుగుల మీద పరిగెడుతూ ఉన్నాయి. కోతులు ఒక చెట్టు నుండి మరో చెట్టుకు దూకే ప్రయత్నం చేసి ఓడిపోయి సురక్షిత ప్రాంతం కోసం వెతికాయి. సింహాలు, పులులు కూడా తమ రాజ్యం కోల్పోయి తమ నిస్సహాయతను గ్రహించి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాయి. ఆ అడవిలోని ప్రతి ప్రాణి తమ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కోల్పోయిన బాధతో వెనుతిరిగి చూడకుండా పారిపోయాయి. చివరికి ఒకప్పుడు పచ్చదనంతో కలకల్లాడిన మయూరవనం ఇప్పుడు కేవలం బూడిద దెబ్బగా మిగిలిపోయింది. ఎత్తైన వృక్షాలు లేవు, స్వచ్ఛమైన నీరు లేదు, పక్షుల కిలకిల రావాలు లేవు, జీవనాధారం అస్సలే లేదు. నిరాశ్రయులైన జంతువులు దూరంగా ఒక కొండపైన నిలబడి తమ కళ్ళ ముందే తమ ఇల్లు బూడిదగా మారడాన్ని చూశాయి. వాటి కళ్ళల్లో కన్నీళ్లు, గుండెలో నిండిన దుఃఖం, భవిష్యత్తుపై భయం క్లుప్తంగా కనిపించాయి. తమదైన ప్రపంచాన్ని, తమ ప్రశాంతతను శాశ్వతంగా కోల్పోయిన బాధతో మయూరవనం జంతువులు మూగ వేదనతో నిలబడిపోయాయి. వాటికి మిగిలింది కేవలం నిరాశ, తీరని లోటు మాత్రమే.